'ఫంకీ' మూవీ రివ్యూ. ఇది టిపికల్లీ అనుదీప్ స్టైల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ చూస్తే నవ్వొచ్చింది. కానీ సినిమాలో ఉన్న జోక్స్‌ని చూసి కాదు. సినిమా చూడలేక నాలో నేనే నవ్వుకున్నా. 'జాతిరత్నాలు' చూసి అనుదీప్ అంటే వన్ లైనర్ కింగ్ అనుకున్నాను. ఈ మూవీ చూసాక వన్ బ్యాడ్ లైనర్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నట్టు అనిపించింది. కొన్ని జోక్స్ ల్యాండ్ అయ్యాయంటే అది ల్యాండింగ్ ప్రభావం కాదు. బాంబు నా మీద ల్యాండ్ అయ్యింది అన్న ఫీల్ అయితే వచ్చింది. మిగతా జోక్స్ సిల్లీ గాదు. సిల్లీనెస్‌నే మించిపోయినియి. ఎడిటింగ్ అంటే ఒక సీన్‌ని కట్ చేసి ఇంకో సీన్‌ని పెట్టటం, జంప్ చేస్తున్నారు మరో సీన్‌కి. అసలు ఏంట్రా మీరు అసలు ఎడిటింగ్ అనుకున్నారా? ఏమనుకున్నారు దీన్ని? వీటికంటే యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్‌లో మంచి కామెడీ వచ్చిద్ది. కామెడీ సీన్స్ కూడా ఆర్గానిక్ ఫీల్ అవ్వలేదు. ఏదో కామెడీ ఉందని చెప్పారు. కాబట్టి పెట్టారు అన్న ఫీలొచ్చింది. ఫ్లో అంటే ఏంటో సినిమాకి తెలీదు. చూసే మనకసలు ఏమీ తెలీదు. డబ్బింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. లిప్స్ సింక్ అసలుండదు. ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడట్లేదో అసలు అర్థం గాదు. అసలు సినిమాని మా మీద వదిలేటప్పుడన్నా లిప్స్ కనీసం సింక్ అవుతుందా? ఎవడు మాట్లాడేది అర్థమవుతుందా? అని చూసుకొని వదలాలి గదా! ఆడియన్స్ మరి పిచ్చోళ్ళనుకుంటున్నారా ఏంటి? 'విశ్వక్సేన్' ఇలాంటి కామెడీ టైప్‌కి మూవీస్‌కి అస్సలు సెట్ గూడా అవ్వడు. కానీ 'విశ్వక్సేన్' తనలో తను కామెడీని చూసుకొని, ఎలా నేను కామెడీకి సెట్ అవుతాను అని ఎలా ఫీల్ అవుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇంక అనుదీప్ రైటింగ్‌కొస్తే ఔట్‌డేటెడ్ అండ్ రిపీటెడ్ అనిపించింది. అనుదీప్ గారు, మీరు కామెడీ మూవీస్ మాత్రమే తీయాలనుకుంటే 90స్‌లో వచ్చిన 'రాజేంద్ర ప్రసాద్' మూవీస్ రీటెల్లింగ్ చెప్పండండి. ఇంక మమ్మల్ని ఎందుకు దొబ్బుతారు? అవి చాలా మేలండి మీ కామెడీ కంటే. ఆ స్టోరీ లైన్ ఏంటండి? అంత చిన్నగా ఉంది. అయినా కూడా దాన్ని లాగి సాగతీశారు. ఇంకా హీరోయిన్ విషయానికొస్తే జస్ట్ గ్లామర్ చూపించడానికి పెట్టినట్టే ఉంది. తను ఈ రోల్‌కైతే అస్సలు సెట్ గూడా అవ్వలేదు. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే ఓకే అనిపించాయి. బీజీఎం కూడా అంతే. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే అందరూ యావరేజ్‌గానే చేశారు. 'విశ్వక్సేన్' అయితే కామెడీ రోల్‌కి అసలు సెట్టే అవ్వలేదు. నాకైతే ఈ మూవీ వర్కౌట్ అవ్వలేదు. నేనైతే 5కి 2 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఈ సినిమా మీద చూసుంటే ఈ సినిమా గనుక మీరు చూసుంటే దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి.